బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం చేపట్టబోతున్న భూసేకరణ ప్రక్రియలో వివాదం కొనసాగుతోంది. శంషాబాద్ బెహదూర్గూడలో 550 ఎకరాల్లో ప్రభుత్వం హబ్ ను ప్రకటించగా అందుకు సంబంధించిన ఫెన్సింగ్ పనులను కూడా ప్రారంభించింది. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య స్థల సేకరణ చేసేందుకు సిద్ధమైంది అధికార యంత్రాంగం. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వకుండా భూసేకరణ చేయడంపై రైతులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. వడివడిగా అయితే అడుగులు పడుతున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించిన పనులన్నింటినీ కూడా వేగవంతం చేస్తుంది. ఇప్పటికీ పరిగి కావచ్చు తదితర ప్రాంతాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. ఇక శంషాబాద్ బహదూర్గూడ గ్రామానికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ఇక్కడ భూసేకరణకు సంబంధించిన విషయంలో స్థానికులు పూర్తి స్థాయిలో వీళ్ళైతే అపోజ్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి, వీళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బీజేపీకి సంబంధించిన లీడర్ ఉన్నారు. ఏంటి వీరు ప్రధానంగా ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ హక్కులు ఉంటాయి. దీనికి సంబంధించి ప్రధాన ఇబ్బందులు ఏంటి? ఏదైతే శంషాబాద్ బహదూర్గూడకు సంబంధించినటువంటి భూములలో బుల్లెట్ ట్రైన్ వస్తున్నటువంటి విషయము చాలా మందికి తెలిసినటువంటి విషయమే. అభివృద్ధి విషయంలో కూడా ఎవరం కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు. అయితే మేము అంతిమంగా ఏం చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంతమంది రైతులు వారి యొక్క భూమిని కోల్పోతున్నటువంటి సందర్భాలలో వాళ్ళకు ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళకు ప్రతిఫలంగా మనం ఏమి ఇస్తున్నాం అనే విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతుంది? ప్రజలకు చెప్పాలి. ఈ యొక్క బహదూర్గూడ విలేజ్ ప్రజలు కూడా, వ్యవసాయదారులు కూడా మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు ప్రతిఫలం ఏంది, మాకు ప్రభుత్వం ఏం హామీ ఇస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రజల ద్వారా మేము అడుగుతుంటే ఏ అధికారి కూడా వచ్చి సమాధానం చెప్తలేరు. ముఖం చాటేసే ప్రయత్నం చేస్తారు. కలెక్టర్ గారిని మీరు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, కానీ 1000 మంది పోలీసులను పెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మేము ఎక్కడ కూడా మేము తగ్గేది లేదు. రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం, వారి పక్షాన మేము ముందలు పోతామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం. ఒకసారి స్థానిక అధికారులు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారు? ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ సంబంధించిన మార్కింగ్ పనులు కొన్ని చోట్ల ప్రారంభమై ఇప్పుడు ఫెన్సింగ్ సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మీ దగ్గర అసలు అధికారులు మీ దగ్గరకు వచ్చారో మాట్లాడారు? మా దగ్గర ఎలాంటి అధికారులు, ఆర్డీఓ గానీ, ఎంఆర్ఓ గానీ, కలెక్టర్ గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ ఎవరు మాకు ఇలాంటి చిన్న నోటీస్ ఇవ్వలేదు. ఈ ప్రజలకు ఎలాంటి మీటింగ్ జరపలేదు. కలెక్టర్ పని ఏంది, కలెక్టర్ ఒక అధికారి పబ్లిక్ సర్వీస్ పని ఏంది? ప్రజా మీటింగ్ సభ పెట్టి అయ్యా మేము ఈ బుల్లెట్ హబ్కు తీసుకుంటున్నాము, మేము ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకం కాదు, మేమేం టెర్రరిస్టులం కాము, మేము బంగ్లాదేశ్ రైతులం కాము, మేము పాకిస్తాన్ రైతులం కాదు, మేము తెలంగాణ బిడ్డలం, మా భాజపా ఇది మా జాగీరు, మేము ఈ పొలాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎలాంటి చిన్న నోటీస్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి 12 గంటలకు ఎర్లీ మార్నింగ్ 12 గంటలకు వచ్చి ఇంత దౌర్జన్యం చేయాల్సిన ఇదేం లేదు. మేము ప్రతిపక్షం మేము కాదు, మేము రైతులం. మా రైతుల మీద ఇంత కక్ష ఏంది మీకు అని నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డికి. అయ్యా రేవంత్ రెడ్డి, మేము మీ అధికారులకు, మీ పార్టీకు, ఈ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, మాకు న్యాయం జరగాలి. మా న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. ఇప్పటికే దీనికి సంబంధించి బహదూర్గూడ గ్రామ ప్రజలంతా కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చాలా మంది కూడా అధికారులు అయితే, ఎవరైతే రెవెన్యూకి సంబంధించిన అధికారులు అయితే ఇప్పటివరకు రాలేదు, స్థానికులు అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు మాత్రం ఇక్కడికైతే రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా బహదూర్గూడ గ్రామ ప్రజలందరూ కూడా దాదాపుగా వాళ్ళందరూ కూడా తమ నిరసన అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా ఇప్పటివరకు కూడా అధికారులు ఎవరూ రాలేదు. వీటికి సంబంధించి ఇటు చేవెళ్ళ, పరిగి ఈ ప్రాంతాల్లో కూడా రైతుల నుంచి తమ నిరసన అయితే వ్యక్తమవుతోంది. ఇప్పుడు శంషాబాద్ బహదూర్గూడ గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. అమ్మ, ఏంటి అధికారులు వచ్చారా, అసలు చెప్పారా ఏమైనా? ఏమి చెప్పలేదు సార్, మాకుతో ఏ హామీ ఇవ్వలేదు. ఇప్పటిదాకా మేము 9 రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చున్నాము, ఏ హామీ ఇవ్వలేదు. కనీసం ఒక్కసారైనా వచ్చి అమ్మ మీ భూములు తీసుకుంటున్నాం, మరి మాకు ఇట్లా అవసరం పడుతుంది, మన కోసమే కదా మనం చేసేది, అవన్నీ మన కోసం, మీకోసమే కదా, జనాలు ఏ చేసినా జనాల కోసమే కదా అన్న, మరి జనాల కోసం చేసినప్పుడు మా పొట్ట మీద కొట్టి మమ్మల్ని ఏ హామీ ఇవ్వకుండా, మరి మాకేది చూపించకుండా, చెప్పకుండా, దొంగలు వచ్చినట్టు పోలీసులను రప్పించి అన్ని అవి హైదరాబాద్లను పిలిపించి అన్ని చేసే ప్రాసెస్ అన్ని చేసేస్తున్నారు అన్న. మాకే హామీ ఇవ్వలేదు. మేము తినలేము, పొద్దుటి నుంచి తినలేము, తిండి లేదు, ఏమీ లేదు. ముసలోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, ఏమన్నా వ్యాధి ఉన్నోళ్ళు ఉన్నారు, అందరు ఇట్లనే కూర్చొని తినకుండా చేయకుండా ఇక్కడనే కూర్చున్నాము. మీరేం కోరుకున్నారు? ఎందుకంటే బుల్లెట్ ప్రాజెక్ట్ రావడం అనేది మంచిదే, కాకపోతే మీ భూములు పోతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మీరేం డిమాండ్ చేస్తున్నారు? మాకు న్యాయం చేయాలి. మాకున్న ఏడన్నా కంచె ఉంటే తీసుకోవాలి సార్. సాగు చేసుకున్న పొలాలు తీసుకుంటారా?
చేసుకొని తింటున్నాం సార్. ఆ పొలాలు తీసుకుంటే బతుకుతేరు ఎట్లా సార్? మాకు బతుకుతేరే ఆ పొలాలు ఉన్న అదే ఎకరానో అదే బతుకుతేరు. నువ్వు ఇంతకుముందు ఎయిర్పోర్ట్కు తీసుకున్నావు, జాబులు ఇస్తా అన్నావు, జాబులు లేవు. ఇంతకుముందు తీసుకున్నావు, ఇప్పుడు తీసుకుంటావు, రింగ్ రోడ్కి గిటా తీసుకున్నావు. మేము ఎట్లా బతకాలి సార్ ఇప్పుడు? మరి ఏంటి నెక్స్ట్ అంతా కూడా పెద్ద సంఖ్యలో అయితే రావడం జరిగింది. ఈ స్థానిక సమీప గ్రామ ప్రజలందరూ కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బుల్లెట్ ట్రైన్ సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నారు, మరోవైపు అదే సమయంలో రైతుల నుంచి కూడా ఊహించని విధంగా ఇటు వాళ్ళ నుంచి మొదట సానుకూలత వస్తుందని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే పోలీసులను కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు కేబినెట్ లో కూడా ఏదైతే బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన విషయంలో చిన్నపాటి మార్పులు చేస్తూ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న కేబినెట్ లో. ఏదేమైనా కూడా ఓవైపు బుల్లెట్ ట్రైన్ కి భూసేకరణ పనులు వేగవంతంగా చేస్తూనే మరోవైపు స్థానికుల నుంచి మాత్రం తీవ్ర ప్రతిఘటనను ప్రభుత్వం అయితే ఎదుర్కోబోతోంది. ఇది శంషాబాద్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కేహెచ్ఎం టీవీ శంషాబాద్ దగ్గర నుంచి.